హైవేస్ కలకత్తా డాక్టర్ హత్య కేసు సంబంధించి సంజయ్ రాయ్ అనేవాడికి సీల్దా కోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో అనిర్బన్ దాస్ అంటారు జీవితకాల శిక్ష విధించారు, జీవితకాలం జైల్లోనే ఉండాలి అన్నారు. మనం అంతా మాట్లాడుకున్నాం, అంత ఘోరంగా చంపితే వీడికేంటి జీవితకాల శిక్ష అంటున్నాడు, ఉరి శిక్ష వేయకుండా అన్నప్పుడు ఇక మన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు కదా, ఆమె ఊహించిన విధంగా స్టాండ్. మనం మొదటి నుంచి ఏంటి ఆమె ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళే కీలకమైన వాళ్ళు ఆర్జికల్ మెడికల్ హాస్పిటల్ స్కామ్ చేస్తున్నారు, ఆ విషయాన్ని ఆ డాక్టర్కి తెలిసిన అమ్మాయిని చంపించారు అని. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి ఆ చనిపోయిన డాక్టర్ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కోరిక ఏదైతే ఉందో సంజయ్ రాయ్ తప్ప ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఉరిశిక్ష పడాలి, సంజయ్ రాయ్ ముక్కలు మెయిన్ అనుకుంటే మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి కూడా శిక్షలు పడాలి, అసలు వాళ్ళు ఎవరు ఏంటని. దెన్ వాళ్ళతో మేము ఏకీభవిస్తాం అన్నట్టుగా మేము వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మేమేం చేస్తాం, సీల్దా కోర్టు ఏదైతే ఇచ్చినదో తీర్పు దీని మీద పై కోర్టుకి వెళ్తామని అన్నారు. మేబీ ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయినటువంటి డాక్టర్ పేరెంట్స్ కూడా ఈ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్తో కలగలిసి వాళ్ళంతా ఒక పార్టీ అన్నట్టుగా ముందుకెళ్తారో, పార్టీస్ నథింగ్ బట్ పొలిటికల్ కాదు ఈ కేసు సంబంధించి ఆ వేళ ముందుకెళ్తారో లేదు వీళ్ళు సపరేట్గానే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ సపరేట్గానే వాదిస్తారో చూద్దాం. ఇక అసలు విషయం ఇది భారీ ట్విస్ట్. అసలు సంజయ్ రాయ్ ఉన్నాడు కదా, వాటి డిఎన్ఏ శాంపిల్స్ ఎక్కడ బయటపడ్డాయి, ఈ అమ్మాయి బాడీ మీద కొన్ని ఆనవాళ్ళు దొరుకుని అంటే మానవ అవశేషాలు వేరే చెక్ చేస్తే ఇక్కడ ఈ డాక్టర్ యొక్క పేరెంట్స్ చెప్తున్నది ఏంటి, ముఖ్యంగా మళ్ళీ చెప్పింది ఏంటి, 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చున్నాయి మా అమ్మాయి బాడీ మీద కలెక్ట్ చేసిన శాంపిల్స్తో చెక్ చేస్తే. ఇది వీళ్ళు చెప్పింది కాదు, కోర్టుకి ఏకంగా సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ చెప్పింది. ఢిల్లీకి పంపారు కదా ల్యాబ్స్ శాంపిల్స్ అన్ని, అక్కడ వాళ్ళు కలెక్ట్ చేసి వాళ్ళు చెక్ చేసి చెప్పింది. ఇప్పుడు ఈయన మరలేమంటున్నాడు, వాళ్ళు చెప్పిందే మేము చెప్పిందే కోర్టుకు కూడా చెప్తున్నాం, కోర్టు కూడా వాళ్ళ ప్రూఫ్లు కూడా ఇచ్చారు, అయినా సరే ఇంకా సంజయ్ రాయ్ ఒక్కడే ఎలా అంటే కోర్టు తీర్పులో ఏముందంటే చెక్ చేస్తే పోస్ట్ మార్టం చేసేటప్పుడట ఎక్కడ కూడా అట ఒక ప్రొసీజర్ ప్రోటోకాల్ దాన్ని ఏమనాలి ఒక లైనప్ ఉండిద్ది కదా, ఫార్మాట్ ఉండిద్ది కదా, అది ఫాలో అవ్వలేదంట. పోస్ట్ మార్టం చేసేటప్పుడట శాంపిల్స్ కలెక్ట్ చేసుకునేటప్పుడట ఆ ఎక్విప్మెంట్లు అనేది క్లీన్ చేయలేదంట. అవి క్లీన్ చేయకపోవటం వల్ల అంతకుముందు ఉన్నటువంటి వారికి సంబంధించి ఇందులో కనిపించింది తప్ప వేరేది కాదు, సిబిఐలో మొత్తం విచారణ చేశారు, మొత్తం కూడా ఒక సంజయ్ రాయ్ తప్ప ఇంకెవడో లేడు అని చెప్పేసి అంటున్నారు. పోస్ట్ మార్టం చేస్తున్నాడు, తప్పుడు పోస్ట్ మార్టం చేశాడు, జాగ్రత్తలు తీసుకోవాలి. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కరెక్ట్గా చేశారు, బట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన శాంపిల్ వచ్చేసి ఆల్రెడీ వేరే శాంపిల్తో కల్తీ అయిపోయి వచ్చింది అని కోర్టు నమ్మింది. అందుకు సంజయ్ రాయ్కి వచ్చేసి జీవితకాల జైలు శిక్ష విధించారు బయటికి రాకుండా. ఇందాక మన దగ్గర సబ్స్క్రైబర్ ఉన్నారు, ఐ థింక్ కళ్యాణ్ అనుకుంటాను, సీమ్స్ టు బి తన గ్రూప్స్లో మరి కాంపిటీషన్ ప్రిపేర్ అవుతున్నట్టుకున్నారు ఆమె. చాలా సందర్భాలలో ఈ జనరల్ నాలెడ్జ్ వైజ్ కానీ ఈ పొలిటికల్ సైన్స్ సంబంధించిన ఆర్టికల్స్ వైజ్ అన్నప్పుడు ఆమె మెన్షన్ చేస్తుంటారు. సో ఇందాక కూడా ఏమన్నారంటే వాడు జరిమానా 50,000 కట్టకపోతే ఎక్స్ట్రా 6 నెలలు జైల్లో ఉండొచ్చు ఉంచారని అన్నారు, ఇదేంటి జీవితాంతం జైల్లోనే ఉండాలని చెప్పి మరలా ఎక్స్ట్రా 6 నెలలు ఏంటని చెప్పేసి అంటే ఆమె ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మేబీ లీగల్ ఎక్స్పర్ట్స్ అని ఉంటే మీరు కూడా కరెక్ట్ చేయండి ప్లీజ్. వన్స్ 14 సంవత్సరాలు కంప్లీట్ అయింది, ఆ తర్వాత రాష్ట్ర క్షమాభిక్షకి వెళ్ళొచ్చు, రాష్ట్రం వచ్చే సత్ప్రవర్తన కారణం వాడికి విడుదల చేయొచ్చండి. అలా విడుదల చేసే మూమెంట్లో అప్పటికి వీడు 50,000 కనుక కట్టుంటే ఓకే, లేదంటే అప్పుడు ఎక్స్ట్రా 6 నెలలు శిక్ష విధిస్తారు ఆ బేస్ మీద అండి అన్నారు. సో మనం నిన్న మాట్లాడుకున్నది కూడా ఇదే, అటు ఇటు చేసి వాడు బయటకు వస్తాడు, జీవితాంతం జైలు అయితే ఉండడు, అందుకు పైకోర్టుకి వెళ్తామని అంటున్నారు. సో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుని పైకి వెళ్తుంది, పై కోర్టుకి. అండ్ అమ్మాయి పేరెంట్స్ ఆల్రెడీ అదే గట్టిగా అడుగుతూ ఉన్నారు. నేను మరలా చెప్తున్నాను, నేను డే 1 నుంచి చెప్తున్నా, సంజయ్ రాయ్ ఒక్కడ కాదు ఇంకా చాలామంది ఉన్నారు, వారందరిని కూడా కాపాడటం కోసమే ఇప్పుడు మరలా మమతా బెనర్జీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరలా వేరే వాళ్ళు పైకోర్టుకి వెళ్తే లేని పని తనలేదు, అదైతే మనమే వెళ్దాంరా అన్నట్టు వీళ్ళు వెళ్ళారని నాకు అనిపిస్తుంది, వెళ్ళబోతారని నాకు అనిపిస్తా ఉంది. ఇక మీలో చాలామంది అడుగుతున్నారు సందీప్ ఘోష్ అసలు వాడు ఏమయ్యాడు అని. కాలేజీలో ఆర్థిక అవకతవకలు, మెడికల్ ఎక్విప్మెంట్లో స్కాము, దీని తాలూకు సందీప్ ఘోష్ మీద ఆల్రెడీ కేసు నమోదైంది. దానికి సంబంధించి ఇంకా ఛార్జ్షీట్ అది ఇంకా సబ్మిట్ చేసాం, ఒక ఛార్జ్షీట్ సబ్మిట్ చేస్తే ఇంకా ట్రయల్కి వచ్చినట్టు లేదు. ఆ కేసులో గట్టిగా శిక్ష అయితే పడవచ్చు అని నాకైతే అనిపిస్తా ఉంది. ఈ కేసు వేరు ఆ కేసు వేరు. డాక్టర్ని చంపిన కేసులో వాడిని సైడ్ చేశారు, బట్ మెడికల్ ఎక్విప్మెంట్ ఆసుపత్రుల స్కామ్కి సంబంధించి వాడిని ఎవరు సైడ్ చేయలేకపోయారు, ఎందుకంటే ఆసుపత్రిలో వాడితో పాటు చేసిన మొత్తం కోర్టుకి సాక్ష్యాలు చెప్పున్నారు. ఆ కేసులో
తీర్పు ఎప్పుడు వచ్చిందో మరి ఏంటో చూద్దాం. ఆ తీర్పు వచ్చినప్పుడు మాత్రం వీడు శిక్ష పడింది. ఈ లోపల బతికుంటే శిక్ష పడింది, లేదంటే సంవత్సరం తరబడి వెయిటింగ్.